అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వరకు ఎవ్వరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోయారు? హిందూ ధర్మంలో కైలాస పర్వతము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందువల్లంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించవలసిన మరొక విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు 7,000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు. ఇది 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఈ రోజు వరకు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2,000 మీటర్లు తక్కువ. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. భిన్న నివేదికల ప్రకారము ఒక పర్వతారోహుడు తమ పుస్తకములో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించానని వ్రాసాడు. కానీ ఈ పర్వతం మీద ఉండడము అసాధ్యము. ఈ పర్వతం మీద ఉండడము ఎందుకంటే అక్కడ శరీరము, జుట్టు మరియు గోర్లు చాలా వేగడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా కైలాస పర్వతము కూడా చాలా రేడియోధార్మిక శక్తి కలిగి ఉంటుంది. కైలాస పర్వతము ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి. శివుడు కైలాసం పర్వతం మీద నివసిస్తున్నాడని, అందువల్ల జీవించే వ్యక్తి ఎవ్వరూ అక్కడికి చేరలేరని కొంతమంది చాలా బలంగా నమ్ముతారు. కైలాస శిఖరాన్ని మరణము తరువాత కానీ లేదా ఎటువంటి పాపము చెయ్యని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు. కైలాస పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేనివాడు అవుతాడని కూడా నమ్ముతారు. దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడము. అందుకనే ఇప్పటి వరకు ఏ మానవుడు కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయాడు. 1999లో రష్యన్ శాస్త్రవేత్త బృందము కైలాస పర్వతం క్రింద 1 నెల రోజుల పాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది. ఈ పర్వతము యొక్క త్రిభుజాకార ఆకారముకి సహజమైనది కాదని, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కైలాస పర్వతాన్ని శివ పిరమిడ్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారెవరైనా చనిపోతారు లేదా ఎక్కకుండానే తిరిగి వచ్చేస్తారు. 2007లో రష్యన్ అధిరోహకుడు సెర్గీ సెస్టికోన్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు. కొంత దూరం ఎక్కగానే నా తలపై మరియు మొత్తం జుట్టులో తీవ్రమైన నొప్పి కలిగింది. అప్పుడు మా అడుగులు సమాధానం ఇచ్చాయి. నా దవడ కండరాలు సాగడము ప్రారంభించాయి మరియు నాలిక స్తంభింపజేసింది. నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది. ఎక్కేటప్పుడు ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను. నేను వెంటనే టేకాఫ్ చేయడము మొదలుపెట్టాను. అప్పుడు నాకు విశ్రాంతి వచ్చింది. కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. అతడు ఇలా వివరించాడు: నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గము చూసిన వెంటనే మంచు కురుస్తుంది మరియు ప్రతిసారి నేను బేస్ క్యాంపుకి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పుడు చైనా ప్రభుత్వము కొంతమంది అధిరోహకులను కైలాస శిఖరాన్ని ఎక్కమని కోరింది. అయితే ఈసారి ప్రపంచం మొత్తం ఈ చైనా చేష్టలను వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వము ఈ పర్వతం ఎక్కడం మానేసింది. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎక్కలేకపోతున్నాడు. అతని గుండె మారుతుంది. గాలిలో ఏదో భిన్నంగా ఉంది. మీ జుట్టు మరియు 2 గోర్లు 2 రోజుల్లో పెరుగుతాయి. ఇది వారాలలో కనిపిస్తోంది. చాలా త్వరగా గోర్లు పెరుగుతున్నాయి. జుట్టు తెల్లబడిపోతోంది. కైలాస శిఖరం ఎక్కడం క్రీడ కాదు. కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు. నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచు కొండలతో
చేసిన కైలాస పర్వతాన్ని చేరడానికి మార్గం లేదు. అది పెద్ద అధిరోహికులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్లను ఎక్కడానికి మోకరిస్తారు. ప్రతి సంవత్సరము లక్షలాది మంది కైలాస పర్వతం చుట్టూ కక్షలో వస్తారు. మార్గంలో మానస సరోవరం కూడా సందర్శిస్తారు. కానీ ఈ రోజు వరకు ఈ విషయం మిస్టరీగానే మారిపోయింది. కైలాసగిరి ప్రదక్షిణ అనేది చాలా సాహసంతో కూడుకున్నది. అక్కడ శివుని ఆజ్ఞ లేనిదే కైలాసయాత్ర అనేది అసంభవము. వెళ్ళిన వాళ్ళు కూడా శివుని యాత్ర సంపూర్ణంగా వాళ్ళు ట్రెక్కింగ్ చేశారంటే నిజంగా వాళ్ళకి ఈ పూర్వజన్మ సుకృతం ఉందనే చెప్పాలి. ఈ కైలాసగిరి యాత్ర అవకాశం వస్తే అంతకంటే భాగ్యం మరొకటి లేదు. అవకాశమే కాదు, ఆరోగ్యం సహకరించాలి. శివుని అనుజ్ఞ ఉంటేనే ఈ కైలాసగిరిని సందర్శించగలుగుతారు. ఈ కైలాసగిరిని ట్రెక్కింగ్ చేసే వాళ్ళు టిబెట్ వాళ్ళైతే సాష్టాంగం చేస్తూ ప్రదక్షిణలు చేస్తారు. వీళ్ళకి ఎలాగ దగ్గర ఒక 3 months అలా పడుతుందట. మన హిందువులు మన సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు 3 రోజులు ట్రెక్కింగ్ చేయడమే చాలా సాహసంతో కూడింది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయట. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టము. ముందుగా హెల్త్గా ఫిట్నెస్ బాగుండాలి, బాడీని ఫిట్గా చేసుకోవాలి. అంతకంటే ముఖ్యం శివారాధన చాలా ముఖ్యం. శివుని అనుజ్ఞ ఉంటేనే మనము కైలాసగిరి యాత్ర వెళ్ళగలము. ఈ కైలాసగిరి యాత్ర సంపూర్ణంగా చేసిన వాళ్ళకి ఆ శివుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నట్లేనండి. అంత మహద్భాగ్యము అందరికీ కలగాలని, అందులో దేవుడు నాకు కూడా భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.